ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనం రేగిన్స్బర్గ్లో కెథీడ్రల్లో ఉన్నాం. ఈ కెథీడ్రల్కి కుడి పక్కన మనకి పైన గోడ పైన యేసు ప్రభు శిలువ స్వరూపం మనకి కనిపిస్తుంది. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, శిలువ మీద వేలాడుతున్న యేసయ్య ఆ గోడ మీద మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంకా పైకి చూస్తే మనకి పైన కిటికీలు, ఒక్కొక్క కిటికీ మీద ఒక్కొక్క పునీతుడు, ఆ పునీతునికి సంబంధించినటువంటి గుర్తులు ఆ కిటికీ పైన ఉన్నాయి. ఇది రేగన్స్బర్గ్ కెథీడ్రల్లో పై భాగాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ క్రాస్ మనకి కనిపిస్తుంది. క్రాస్ మనం చూసాము. ఇంకా కొంచెం కిందకి మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మరియ తల్లి స్వరూపం మనకి కనిపిస్తూ ఉంది. శిలువ కింద మరియ తల్లి కనిపిస్తుంది. ఇంకా మనం కొద్దిగా కిందకు చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న పిల్లర్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో బాగా పైన శిలువపై యేసు ప్రభు కనిపిస్తున్నారు కెథీడ్రల్లో. కొంచెం క్రింద మదర్ మేరీ, మరియ తల్లి కనిపిస్తున్నారు. ఇక్కడ రెండు పక్కల కూడా హోలీ వాటర్, మనకి తీర్థంకి మరి చిన్న హోలీ వాటర్ లాగా మరి ఇక్కడ రెండు, ఈ హోలీ వాటర్ నేను అనుకుంటున్నాను, దగ్గరికి వెళ్తే నాకు అర్థమైంది ఏంటని. ఇక్కడ లేకపోతే ఇక్కడ జ్ఞాన స్నానాలు ఇచ్చే ప్రదేశం అని నేను భావిస్తున్నాను. చిన్నపిల్లలకి జ్ఞానస్నానం బహుశా ఎక్కడ ఇస్తారేమో నేను భావిస్తూ ఉన్నాను ప్రియులారా. లేకపోతే తీర్థానికైనా ఈ చిన్న రెండు తొట్టిల్లాగా ఇక్కడ వెళ్ళిపెట్టారు. సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్. శిలువ స్వరూపం, శిలువ కింద మరియ తల్లి, కొన్ని మెట్టుల్లాగా ఇక్కడ కట్టారు, మెట్టుల్లాగా. కానీ ఎక్కటాకి ఏం మెట్లు కనిపించట్లేదు, కానీ అది కొంచెం చెక్కతో మెట్టుల్లాగా కట్టారు. చూసారుగా ప్రియులారా, ఇది కెథీడ్రల్ నిజంగా చాలా బాగుంది. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. శిలువ కింద ఒక జపం చెప్దాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేర్కివ్వండి, మా యొద్ద అప్పని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులను మమ్ము రక్షించండి. ఆమేన్.